అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి టెన్షన్ పెరిగిందట రేవంత్ కు తత్తర బిత్తర అయితుండు పర్షాన్ కు జూబ్లీ హిల్స్ లా ప్రచారం జోరు కాంగ్రెస్ కు ఓటేద్దని కీ తీరు చాయ్ దుకాణాల్లో మల్లన్న ప్రచారంలో ఆపేదేవలన్నా ఎర్రగడ్డ ఎడ్జి చెప్పిర్రు జనాలు శంకరన్న గ్రౌండ్ రిపోర్ట్ల నిజాలు క్రిషాంక్ తెచ్చిండు క్యాలీఫ్లవరు జనం చెవుల్లో పెడుతుర్రట ఫ్లవరు ఎంత కష్టం ఒక దిక్కేమో మంత్రుల పంచాదులు ఇంకో దిక్కేమో అప్పుల కోసం తిప్పలు ఇటు చూస్తే భుజాల మీదున్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఇక ప్రకృతి కూడా పగబట్టే తుఫాన్ వచ్చి మీద పడే బిడ్డ ఏం కష్టం వచ్చాయని జనమంతా జాలి పడుతున్నారట రేవంత్ సార్ మీద గదే పింఛను వేయించి ఆడోళ్లకు 2500 ఇస్తే ఇంత లొల్లులుండేనా జూబ్లీ హిల్స్ జనం తిడుతుండే సర్వేలేమో గెలిచే ముచ్చటనే లేదా అని అంటుండే గందుకనేమో కింద మీద అవుతున్నాడు రేవంతాలు సారు నిన్న ప్రచార ర్యాలీకి వచ్చి ఆగమాగం జగన్నాథమైండు చూస్తారా ఎట్టట్లా ఊరుకులాడిండో 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. అగో గట్లున్నది రేవంతాలు సారు పరిస్థితి. అటు తిరిగి ఇటు తిరిగి దిమాకంతా ఇకార వికారం అవుతున్నట్లుంది. ఉన్న పనులు జాలక ఇదే టైంలో మంత్రి పదవి ప్రమాణ స్వీకారం అని ముంగటేసుకుని గా పనోడ్చిపోగానే వరంగల్ పోయే అక్కడ గిర్ర గింగిరీలు కొట్టి మళ్ళా జూబ్లీ హిల్స్ కొచ్చే మంత్రి పదవి ఇచ్చిందే ఎన్నికల కోసం అని అంటేనే ఉన్నారు కదా మరిగా ప్రచారం విడిచేయలేడు కదా దాంతో నురుకుల పరుగుల మీద వచ్చి నోటుకొచ్చింది మాట్లాడిండు 2 మాటలు కేసీఆర్ సీఎం అయిందంటే ఓకే గాని కేటీఆర్ సార్ కూడా 2 సార్లు సీఎం అయింది అనబట్టే 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని తడబడి ఏందో సార్ అంతా అయోమయం గందరగోళం ఇక చూడురి పక్కనున్న వాళ్ళ పార్టీ అభ్యర్థి పేరు కూడా మర్చిపోయిండు పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేనప్ప ఇక మంత్రి అజారుద్దీన్ గురించి చెప్పేటప్పుడు కూడా అంత కన్ఫ్యూజన్ ఏంది సారు గిట్లయినవు మీ మాట ఎట్లుంటాయో తెలియదా అంతా అబ్రకదబ్ర ఎవ్వారమని ఎరకనే కదా జనాలకు ఇప్పుడేమో గిట్లా ఆగమాగం కాబడుతుంది ఇక దడిపించిన ముచ్చట ఎరకనే కదా ఫ్రీ బస్సు తీసేస్తాము కరెంట్ ఇయ్యము సన్న బియ్యం ఇయ్యమని వామ్ము బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది అరే గదేని సార్ గట్లంటారు జూబ్లీ హిల్స్ లో ఓడిపోయినా మీ పార్టీ ప్రభుత్వంలోనే ఉంటది సారు నిమ్మలంగా అప్పో చేసి గా హామీలేదో అమలు చేయరాదుర్రి ఏంది సార్ గిట్లా ఆగం కావద్దు మంచిగా అల్లం దంచి పాలు షాయి పత్త బాగా మరగబెట్టి జర చక్కెర ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని అల్లంటి తాగితే ఈ కారం తగ్గి జర రిలాక్స్ అవుతారు సారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఇట్లా పరిశాన అయ్యి పలసన కావద్దు ప్లీజ్ సార్ జర పానం మంచిగా చూసుకోరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దోళ్ళు ఎన్నికల్లో నిలబడ్డ లీడర్లు ఎవ్వలైనా మా కోటేర్రి అంటారు బుడ్డగాళ్ళ మూతి దుడిచి మరీ బతలాతుంటారు కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం ముచ్చట జర చిత్రంగా ఉన్నది కాంగ్రెస్కి ఓటేయద్దు అని కాళ్ళకు మొక్కి దండం పెడుతుర్రుల్లా ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే దంచుడు కాదు చూడు ఎట్లున్నదో కథ అగో అస్మక్క తెలుసు కదా ఓయూ తరపున నిరుద్యోగుల తరపున పోటీ చేస్తున్నది గా అక్క చూడుర్రి ఎంత గోసపడుతున్నదో కాంగ్రెస్ ను దగ్గర కూడా రానియకుర్రి మమ్ముల దగా చేసింది కాంగ్రెస్ నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకుంటున్నది గీ సర్కారు అప్పట్ల మమ్ముల నమ్మించి ప్రచారం చేపించుకున్నారు ఇప్పుడు గదే పార్టోళ్ళు మమ్ముల నట్టేట ముంచిరు అని దండం పెట్టి బదులాడుతున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి నిజం అందరినీ వేడుకుంటున్నాము మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి మరి చెప్తున్నాం మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి ఒకసారి
వాయమ్మనే ఎంత దారుణముల్లా పాపం. ఆడబిడ్డ రోడ్డు మీదకొచ్చి ఇంతగానం పోరాడుతున్నదంటే ఎంత నమ్మకంగా చెప్పిర్రో కదా. ఊళ్ళకెంచి పెద్దపట్నం వచ్చి సర్కారు కొలువు కొట్టాలని ఎన్ని లక్షల మంది గోసపడుతున్నారో ఎరకనే కదా. ఏందిరా ఏం చేస్తావంటే సర్కారు కొలువు కోసం చూస్తున్నా అంటారు. ఇండ్లకు పోలేక పట్నంలో బతికే పైసలు లేక ఎంత నారాజైతారో కదా. ఆగో గసొంటోళ్ల కోసమే అక్క పోరాటం. కానీ కాంగ్రెస్ ను మాత్రం మళ్ళొక పారి నమ్మకుర్రి అని గట్టిగానే అరుచుకుంటున్నారు నిరుద్యోగులు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది, అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము. దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు, రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒక్కసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ వాళ్ళే కాదు, ఖండాలు దాటి బయటి దేశాలకెంచి కూడా జూబ్లీ హిల్స్ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నారు. మోసపోవద్దు, గోసపడొద్దు అని లండన్ కెంచి బీఆర్ఎస్ సపోర్టర్లు రిక్వెస్ట్లు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ జనాలను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కారు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జూబ్లీ హిల్స్ లో కారు గుర్తుకే. ఇక రామన్ననేమో పార్టీల షరీకలతోని బిజీగా ఉన్నాడు. నిన్న పథకాలు ఆపుతా అన్నట్టు దడిపించిండు కదా సీఎం రేవంత్ సారు. ఆగో గా మాటల మీద గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్ సారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి. గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. ప్రచారాలు పంచులతో గట్టిగానే అవుతున్నది జూబ్లీ హిల్స్ ఎన్నికల కొట్లాట. గిదంతా వేరు, క్రిషాంక్ అన్న వేరు. ఏం ర్యాగింగ్ చేస్తున్నాడు పోర్రి. మొన్న ప్రెస్ మీట్లకు చికెన్ తెచ్చిండా, ఇప్పుడు ఫ్లవర్ పట్టుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద చెప్తారు, 4,000 కోట్లు కదా, అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి, కాలీఫ్లవర్ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్ని కూడా కంటోన్మెంట్లో కోడిని చూపెట్టిండ్రు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో. జనం చెవుల్లా కాంగ్రెస్ వాళ్ళు పువ్వులు పెడుతున్నారని ఇజ్జత్ తీసి పడేసిండు. రా ఓటుకు రా, ఓటు కావాలంటే ముందుగాల చెప్పింది చేసిరా, అప్పుడు ఓటేస్తాం. ఓ నా మాట కాదు లాగిది. అగో శంకర్ అన్న జూబ్లీ హిల్స్లో కథ ఎట్లున్నదో ఆడుచుకుంటున్నాడు కదా. ఇవాళ ఎర్రగడ్డ పోయిండు, అక్కడ జనాలు ఎంత కచ్చ మీద ఉన్నారో చూడుర్రి. అగో పాపం ఈ పెద్దమ్మ ఆడుకోపోయొస్తున్నది పాపం. బస్సుల యాస్టకొచ్చుంటది, పొట్టు అరుచుకున్నది సర్కార్ను. అసలు ఏమిస్తలేరు, ఇయ్యని కాడికి ఎందుకు ఇష్టం వచ్చినట్టు వాగ్దానం చేసిర్రు అని దంచుడు కాదు. మంచిగా ఉన్నది రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక ఇల్లు ఇవ్వలేదు. కేసీఆర్ అన్న ఇచ్చిండ్రు, పుణ్యంకి మా పెద్ద పాపకు వచ్చింది, పెద్ద పాప ఉంటుంది. నాకు ఇల్లు లేదు, 4-5 సంవత్సరాలు అయింది, పింఛన్ చెయ్యలేడు, ఏం చెయ్యలేడు. ఈయన కేసీఆర్ అన్న మస్తు చేసిండు, మా పాప పెళ్లికి డబ్బులు ఇచ్చిండు, డెలివరీకి డబ్బులు ఇచ్చిండు. ఈయన ఏం చెయ్యలే, రేవంత్ రెడ్డి ఏం చెయ్యలేడు. వచ్చి ఏం లాభం వేసి ఇంకి ఓటు. మరి ఈ అన్న మాటలేందో ఇంటరా? ఏందన్నా ఎప్పుడు డెవలప్మెంట్ ఎట్లుంది అంటే గోపన్న గురించి ఎట్లా చెప్పిండో ఇనుర్రి. బోరబండ జంక్షన్ లా బస్సే తిరిగేది కాదు, ఇప్పుడు విమానం దించొచ్చు అనవట్టే. कामा अच्छे है जी, ये देखो एक मरहूम एमएलए है, उसको बदनाम कर रहे, क्या बोल के बोल रहे, वो काम कुछ भी नहीं करा बोल के बोल रहे. आज जो बोराबंडे का जो चौरस्ता है ना सर्कल, वहाँ पर पहले बस क्रॉस नहीं होता था, आज इतना बड़ा रोड बन गया, वहाँ पर एक प्लेन उतरता, वहाँ पर उतना बड़ा रोड हो गया, वहाँ पर प्लेन को पार्किंग कर सकते हैं अपन. और वो जो साइड 3 में जो ऊपर का टेक है अंधों की बस्ती जो बोलते हैं, वहाँ पर अम्बेडकर कॉलेज है. हाँ, और अपने कार्मिका नगर में पहले पूरे झोपड़ियाँ थे, गरीब लोग थे, उन लोगों को हटा के वहाँ पर से पूरा रोड चौड़ी करे, उन लोगों को डबल बेडरूमों में घर दे के भिजा दिए. सो है
तो डेवलपमेंट फुल करे सो है। ఈ కాకనైతే చాలా క్లారిటీతోని చెప్పిండు ఏ పార్టీ ఏం కథ, ఎందుకేయాలే ఎందుకేస్తారు అని అన్ని అరుచుకున్నాడు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిరు కదనే అంటే దాని కథ కూడా చెప్పిండు. గతంలో అయితే కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు 2 సంవత్సరాలు వచ్చి ఇప్పటివరకు అలాంటి డెవలప్మెంట్ కనబడతలేదు. ఇచ్చే వాళ్ళు 6 గ్యారెంటీ అన్నారు కదా, ఆ 6 గ్యారెంటీలు కూడా కొంచెం ప్రజలు ఏమంటున్నారంటే ఏమి ఇవ్వలేదు. 2000 రూపాయలు ఇస్తా, అదే 2000 కేసీఆర్ ఇచ్చింది ఏమన్నా 4000 ఇస్తున్నారు, అది ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే 2500 ఆడవులకి ఇస్తున్నారు, అది ఇస్తలేరు. తులం బంగారం ఇస్తారు. పబ్లిక్ టాక్ నడుస్తూ ఉంది బాగా. అంత అమాయకులు ప్రజలు, అంత అమాయకులు అండి. ఇప్పుడు ఓట్లు కాదు జూబ్లీస్లో మైనార్టీ అని చెప్పి నువ్వు ఇస్తున్నావు పదవి, ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు కరెక్ట్ అన్నట. కేవలం ఓటర్ రాజకీయమే అంటారా? 100%. అంత మంచిగానే ఉంది. గోపన్న గోపన్న అని కలవరిస్తున్నారు. మరి గీ రాజకీయంలా ఆడోళ్ళు నెగలేస్తారా అంటే గీ పెద్ద ఆయన ఏమన్నాడో ఇంటే వా. మహిళ అంటే ఇప్పుడు సోనియా గాంధీ కూడా మహిళ ఉన్నది కదా, ఆమె పోతలేదా? అందు మహిళలతోనే ఇప్పుడు నడుస్తుంది రాష్ట్రం మొత్తం, దేశమే నడుస్తుంది. ఇందిరాగాంధీ నడిపేయలేదా అప్పుడు? మహిళలని కాదు, చిన్న చూపు అనవద్దు. మహిళలతోనే మనము, మహిళలు లేకుండా మనం ఎక్కడోళ్ళం. మహిళ ఉంటేనే మొత్తం శక్తి, మహిళా శక్తే గెలుస్తుంది. ఎక్కడ పోయినా మహిళలకు మించి ఎవడు గెలవడు అనుకుంటాం గాని తెల్లంగీలేసుకొని తిరిగేటోళ్ళకే కాదుల్లా, పొద్దుగూకులు కాయ కష్టం చేసేటోళ్ళకే ఎక్కువ తెలివి ఉంటది. గా కత్తులు సానబెట్టేటన్నను కదిలిస్తే మొత్తం అరుచుకున్నాడు. పెత్తనాలు చేసేటోళ్ళ కంటే పనులు చేసేటోళ్లే ఎక్కువ ఆలోచన చేస్తారు రాజకీయం గురించి. అంటురా కళ్యాణ లక్ష్మణ్ ఇస్తలేడు, కొన్ని అవి కూడా పడతలేవు, ఇవి పడతలేవు, ఇవి పడతలేవు. వీళ్ళతో ఇప్పుడు ఈయన వచ్చిన కాంచె వాగ్దానాలు అన్ని చేసి కానీ ఏది ఇస్తలేడు. మరి అందుకనే బాధ. పబ్లిక్ ఏముంటుంది, పబ్లిక్ సేఫ్టీ కావాలి. పాపం పొయ్యి పొయ్యి గీ కాకముందు ఇరుక్కపోయిండు శంకరన్న. కదిలిస్తే కయ్య కయ్యమంటున్నాడు. అన్ననే ఎదురుకొచ్చని అడగబట్టే ఓట్ల కోసం హామీలిచ్చుడు కాదు, ముందుగా అవి చేసి ఓట్లకు రా అప్పుడేస్తాం ఓట్లు అని తెగేసి చెప్పబట్టే. ఒక్కటే మాట చెప్తున్నా, నేను ఈయన వచ్చిన తర్వాత కరెంటు 5 సార్లు పోతున్నది. పోతున్నా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 1 నిమిషం కరెంట్ పోయిందా? మీ దగ్గర అడుగుతున్నా నేను. మళ్ళా ఇప్పుడెందుకు పోతున్నది? అది వాగ్దానాలు చేసింది ముందుగా చేయమను, దాని తర్వాత ఓటేస్తాం మేము. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా జనం గరంగానే ఉన్నట్టుంది. అందరు ఒక్కటే మాట, గదేదో సినిమాలో ఉండే కదా బుక్కులో నా లెక్కెక్కడా అని. ఒక్కటే మాట, ఇచ్చిన హామీలు ఏవైనా అని. రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయుల్లా. జనం నాడి కనిపెట్టుడంటే ఉత్తుత్తి ముచ్చట్లతోనే అయ్యే పని కాదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అనేటిది ఎవలో ఎరకనే కదా. ఎవలో చెప్పుది? ఉప్పే కదా. కూరలో ఎన్నేసినా ఉప్పేసినాక వచ్చే మజానే వేరు. గట్లనే ఎన్నికల ప్రచారంలా అందరూ తిరిగింది వేరు, మల్లారెడ్డి సార్ తిరిగింది వేరు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం జోరుగా అయింది కదా. గా ప్రచారంలా మల్లారెడ్డి కాక ఏం చేస్తున్నాడో చూడరి. అగో మస్తు బిజీగా ఉన్నాడు కదా సారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా మల్లారెడ్డి కాక మస్తు హుషారుగా తిరుగుతున్నాడు. జనంలో కలిసిపోయి అందరితో ముచ్చట పెడుతున్నాడు. ట్రెండింగ్ లకు వచ్చేటందుకు 4 డైలాగులు దంచా మల్లన్న. హీతాపు అట్లా కాకుండా రూట్ మార్చిండు. జనంతో షాయి దాక్కుంటా ఏం సంగతి ఎట్లా నడుస్తుంది, కాంగ్రెస్ వచ్చినాక ఎంత కష్టం ఏదో చూస్తురు కదా, జనం కడుపుల మంట సర్కారుకు తెలవాలంటే ఓట్టాలే, మేము మీ తరపున ఓరాడతామని ధైర్యం చెప్తున్నాడు. ముస్లింల ఓట్లు ఆకర్షణ కోసం అభివృద్ధికి ఒక్క తాన కాదు, షాయి దుకాణాలని తిరుక్కుంటా షాయిపై చర్చ పెడుతున్నాడు. జనంలా మల్లన్నకి ఎంత క్రేజ్ ఉంటుందో ఎరకనే కదా. సార్ వచ్చి కూసురుడుతోని మంచిగా షాయి గుట్కలు వేసుకుంటా సర్కార్ అట్లా చేస్తున్నది ఇట్లా చేస్తున్నది, మీరున్నప్పుడే మంచిగా అని వాళ్ళ బాధలన్నీ బయట పెడుతున్నారు. అది పెద్ద పనేం కాదు. అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే, భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసినట్టు. ఈ ఆడేమైంది, నువ్వు ఫ్రీ ఇచ్చినట్టే మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు.
161 మంది ఆటోలు తగ్గినాయి. వాళ్ళకి వాళ్ళ ఉసురు పోసుకుంటారు, పెంచుతా ఉన్నారు. ఇట్లుంది మల్లన్న ప్రచారం. మల్లన్న గ్రౌండ్ లకు దిగితే ఆయన స్టైల్ ఆయనకు ఉంటది కదా, ఖాతిర్లా ముందుకు పోతున్నాడు. మరి అంటే అన్నావు అంటావు కానీ రేవంత్ సార్ గిదేం పని? లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నావు సార్? ఏమన్నా కొత్త పథకం చాలు చేసినావా అంటే లేదు. హామీలు ఏమన్నా నిలబెట్టుకున్నావా అంటే గది లేదు. ఆడోళ్లకు 2500 ఇస్తలేవు, ముసలోళ్ళ పింఛను పెంచలేదు. గీ అన్ని కాదు, రాష్ట్రంలో ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నదా అంటే ఏం లేదు. అటు దిక్కేమో కాలేజ్ వాళ్ళ బకాయిలు గట్లనే పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళు బంద్ చేస్తాం అంటున్నారు. ఇటు దిక్కు చూడు, ఇంకోలో వచ్చిర్రు. పొద్దున్నే అప్పులోళ్ళు ఇండ్ల ముంగట కూసున్నట్టే ఉన్నది సర్కార్ కథ. కాలేజీలకు పెండింగ్ పైసలు ఇస్తలేరు. గా ఆరోగ్యశ్రీ కథ గట్లనే ఉంది. ఇక గిల్లని చూడుర్రి పాపం, సర్కారు బండ్ల మీద ప్రైవేట్లు బండ్లు తిరుగుతాయి కదా, గా బండ్లు పెట్టినోళ్ళట. సరేతి నెలకింత కిస్తీ కట్టుకోవచ్చు. సర్కారోళ్ళే అయితే గ్యారంటీ పైసలు ఒకనాడు లేట్ అయినా వస్తాయి. నిమ్మలంగా దాని కిస్తీ వెళ్తది, పొట్టకూటికి వెళ్తది. ఆఫీసర్లు తిరిగేటందుకు అద్దె బండ్లు పెడుతుంటారు. ఆన్ గౌట్ డ్యూటీ అని రాసుకొని పోతుంటారు. గా బండ్ల మీదనే కదా వాళ్ళ పొట్టెళ్ళాలే. తెలిసినోళ్ళని పట్టుకొని వాళ్ళను బతిలాడుకొని నెలలు కిరాయికిస్తారు. గా బండ్ల గోసగిది. పండ్ల మీదనైతే దినాం తిప్పుతూనే ఉన్నారట గాని పైసలు ఇస్తలేరట. అర్రే వాళ్ళు కొనుక్కుందే కిరాయి మీద బతికేతందుకు గసంటోళ్లను తిప్పలు పెడతారా రేవంత్ సారు? ఇదేం పని చెప్పుర్రి? ఆన్లైన్ బుకింగ్లతో అయితే కమిషన్ కిందనే సగం పోతది. సర్కార్కు కిరాయికిస్తే నిమ్మలంగా పని చేసుకొని బతకొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. పాపం ఇగేం చేయాలనో తెలియక మాకు కిరాయి ఇస్తలేరని ధర్నాకు దిగిర్రు నాంపల్లి సిటిఓ ఆఫీస్ ముంగట. మరి గీ 1000 కోట్లు ఎటు పోతున్నాయి సార్? పాపం సార్, పొట్టకూటి కోసం బండ్లు తిప్పుతుంటారు. వాళ్ళ పేమెంట్లు అప్పుడేంది సార్? ఆడోళ్ళంటే అబలలు కాదు సబలలంటే. నేను కూడా గా మాటలతోటి ఉత్సాహం వచ్చి కష్టపడి చదువుకొని యాంకరైనా. మీ ఇంట్లో మా ఇంట్లో కూడా ఎవ్వలకు తగ్గకుండా అదో ఇదో పని చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు. కానీ గీళ్ళకేందో వేరే తీరులో అర్థమైంది. గ్యాంగు అర్ధమరాత్రి బయలుదేరిర్రు. చూడు ఏం చేసిర్రు. రాజక్కలు రాజీ ఎంత దూరం కెంచి వచ్చిల్లో గాని దిగుర్రిగా. అబ్బా పెద్ద ప్లానింగే, ముందే ప్లాన్ వేసుకొని వచ్చినట్టున్నారు. మొత్తం గ్యాంగే దిగిర్రు. దండుపాలెం సినిమా చూసి పూనకాలు వచ్చినాయో ఏమో గాని గీళ్ళంతా వచ్చింది దొంగతనానికట. వాళ్ళ దరిద్రానికి గా ఖాళీగున్న ఇల్లు ఇంకా కట్టుడు కూడా కాలేదట. మరి అన్లేమన్నా బంగారం లంక బిందెలున్నాయి అని తెలుసుకొని వచ్చిర్రో, సామాను గిట్లా నూక్కబోదామని వచ్చిర్రో గాని ఉరుకులాట ఉత్తశాటనే అయింది. దండుపాలెం గ్యాంగ్ అంతా దిగినా దండం మీద షెడ్ కూడా దొరకలేదట. మొత్తానికి అందరూ లోపలికి పోవాలని ట్రై చేసిరు గాని గేట్లు గట్టిగా ఉండుతోని బలగం ఉన్నా బలం లేక ఒక్కల్నే లోపలికి పంపిర్రు. చూస్తంటే ఎక్స్పీరియన్స్ గట్టిగానే ఉన్నట్టు కొడుతుంది. గేటు నూకేటోళ్ళు గా పనులుంటే ఎవరన్నా వస్తున్నారేమో అని చూసేటోళ్ళు కూడా బిజీగా ఉన్నారు. దినాం గిదే పని కావచ్చు. రంగారెడ్డి జిల్లాల గీ గ్యాంగు గట్టిగానే తిరుగుతున్నదట. ఆ టెంకాయ ఇంకో ఇంటిని రెక్కి చేసి పోయిరట. దానికి కూడా తొందరలోనే టెండర్ పెడదామని చూస్తున్నారు కావచ్చు. పెద్దల మాట సద్దన్న మూట అని ఇన్నాం కదా. అగో ఇంకో పెద్ద ఆయన గదే చెబుతున్నాడు ఇప్పుడు. ఇనుర్రి ఎంత ముద్దుగా చెప్పిండో. ఇక మందు బాబులు మీకే తాగుడు కాదు, గీ పెద్దయిన మాటింటే బతుకు అర్థమవుతుంది. తాత నువ్వు షురు చేయగా. గీ తాతొల్ల ఊళ్ళే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద హెల్మెట్ మీద ఆఫీసర్లు ప్రచారం చేసిరట. గదేనుల్లా ప్రచారం అంటే ఎన్నికల ప్రచారం కాదు, అవగాహన కార్యక్రమం అంటారు కదా, గజ్జేసిరన్నట్టు. మరి తాత నీకేం అర్థమైంది అంటే ఇగిట్లా షురు చేసిండు. తాగి బండి నడపద్దు, పుల్ల పెట్టి చూస్తే 10,000, ఒకటి బండి కుల్ల లేకపోతే 1000 రూపాయలు. ఇట్లా మంచిది కాదు, అది తాగొద్దు. తాగి నడపద్దు, ఇంటికాడ పండుకొని తాగాలి సాయంత్రం, కానీ రోడ్ ఎంబడి పోయినప్పుడు తాగొద్దు. అబ్బో తాగొద్దని చెప్తలేడు గాని తాగి బజ్జుకోర్రి, బయట తిరిగితే పుల్ల పెడతారు, జైల్లో నూకుతారు అనబట్టే. హెల్మెట్ గురించి కూడా బాగానే చెప్పిండు. తాగి బండి నడిపితే అడ్డం పడితే తలకాయ వలుగుతుంది. తలకాయ వలగకుండానే ఈ బుర్రలు పెట్టుకోవాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి.
మీటింగ్లు పెట్టి చెప్తాను ఈ రోజు ఇప్పుడు. గట్లుంటాయి ఉల్లా పెద్దోళ్ళ మాటలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. పెద్దల మాట సద్దన్న మూట అనుకుంటే ఇనుర్రి, లేకుంటే మీ ఇష్టమిగా. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చటతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.